T20 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ దిష్టిబొమ్మను దిశంపల్లి గ్రామంలోని దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దోమ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి, సత్తయ్య గౌడ్, బండ్ల యాదయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేపట్టిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి 10 నిమిషాలలోనే మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టింది. మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు నుంచి కూడా మహిళలకు బస్ ఓన్లీ ఆధార్ కార్డు చేతిలో పట్టుకపోతే తెలంగాణలో ఎక్కడైనా కూడా ఫ్రీగా బస్సులో తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మహిళలకు చాలా అంశాలలో మొన్న స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ల నియామకం కానీ, లేదా ప్రతి సంఘానికి మిత్తి లేని 10 లక్షల రూపాయలు రుణం ఇవ్వడానికి ఏర్పాట్లు కానీ, మిగతా చాలా విషయాలలో కూడా మహిళలకు రేపు హౌసింగ్ స్కీమ్లో ఇండ్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి.